సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే వాటికి సంబంధించిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. వేణుస్వామి ప్రముఖ హీరో నాగచైతన్య మరియు నటి శోభితా ధూళిపాల గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. వారి వివాహ వేడుకల సమయంలో వేణుస్వామి అసందర్భజోషంగా చెప్పినట్లు వీరెక్కువ కాలం కలిసి ఉండరని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. దీనిపై ప్రజా సంఘాలు, సోషల్ మీడియా, అక్కినేని కుటుంబ అభిమానుల్లో సినీ పరిశ్రమ నుంచి వేణుస్వామిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న వేణుస్వామి వ్యాఖ్యలు ఆందోళనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదం నుంచి తప్పించుకోవడానికి వేణుస్వామి చేయని ప్రయత్నం లేదు. మహిళా కమిషన్ నోటీసులపై సవాలు చేస్తూ వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మహిళా కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో వేణుస్వామికి విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వేణుస్వామి మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆయన తన వ్యాఖ్యలపై బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్ మాత్రం స్పష్టంగా వేణుస్వామిని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకూడదని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వేణుస్వామిని హెచ్చరించింది. ఈ వివాదం వేణుస్వామికి ఒక పెద్ద గుణపాఠంగా మారిందని చెప్పాలి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి అనవసర వ్యాఖ్యలు చేయడంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది. అంతేకాక మహిళల గౌరవాన్ని కాపాడటంలో మహిళా కమిషన్ తీసుకున్న కఠినమైన వైఖరి ప్రశంసనీయంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.